మేము ఎక్కడికైనా ప్లాన్ చేస్తే కంపల్సరీ వర్షం పడుతుంది. ముందు కొడితే మాకు మేమే మహా ఏర్లు బాగుంది. గుడ్ మార్నింగ్. మేము ఎక్కడికైనా ప్లాన్ చేస్తే కంపల్సరీ వర్షం పడుతుంది. సో ఇప్పుడు కూడా వర్షం మాతో పాటు వచ్చేసింది. సో ఇవాళ ప్లాన్ ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా ఈ వర్షం బట్టి, కానీ వర్షం మాత్రం నైట్ నుంచి ఆగకుండా పడుతూనే ఉంది. బాగుంది. వెనుక మీకు కనిపిస్తున్నాయి కదా ఇల్లులు, ఇవే మా ఇల్లులు. ఇప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్ పెడతారు ఫ్రెండ్స్, అండ్ అందులోనే మాకు బ్రేక్ఫాస్ట్ పెడతారు. ఇక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఫస్ట్ అయితే ఎగ్స్ని బ్రేక్ చేసి ఆమ్లెట్ వేసి ఇందులోనే సాల్ట్ అండ్ పెప్పర్ అయితే వేసి ఇస్తున్నారు. సో మేము ఇక్కడే స్టే చేసాం కాబట్టి వాళ్ళే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కొరియాలో బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ కొంచెం సలాడ్, ఆమ్లెట్, కిమ్చి అండ్ ఇదైతే పోర్క్ నేను తీసుకోవట్లేదు, స్ప్రౌట్స్ అండ్ సూప్, దాంతోపాటు హాట్ వాటర్. కొరియాలో కంపల్సరీ మార్నింగ్ లేవగానే ఈ హాట్ వాటర్ అయితే తాగుతారు. సో నా కొరియన్ ఫ్రెండ్ అయితే చెప్పింది. ఈ ట్రిప్లో నేను ఆల్రెడీ 2 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. మీరు ఇంకా చూడకపోతే ఫస్ట్ ఆ 2 వీడియోస్ చూసి ఈ వీడియో అయితే చూడండి. కంటిన్యూషన్ వ్లాగ్. కొరియాలో బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంటుంది. సో కిమ్చి, బ్రెడ్ అండ్ జామ్, ఆమ్లెట్, సీవీడ్, ఒక సలాడ్, స్ప్రౌట్స్. యాక్చువల్లీ రైస్ ఉంటుంది, తెచ్చుకోలేదు అంతే. పొద్దున మనకు రైస్ ఇలా పోతుంది ఫ్రెండ్స్, అందుకే రైస్ తెచ్చుకోలే. ఇదే మా స్టే. ఎంత బాగుంది కదా. అండ్ పక్కనే వాటర్ పార్క్ ఉంది. మనకు వాటర్ పార్క్ అక్కర్లేదు, ఎందుకంటే పైనుంచి వర్షం పడుతూనే ఉంది. సో ఇది మా స్టే. సో ప్రతి ఇంటికి ఇలా మనకి బార్బిక్యూ సెటప్ అని ఇస్తారు. అండ్ వింటర్లో అయితే మంచిది క్లోజ్ చేసుకొని లోపల బార్బిక్యూ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే క్యాంప్ ఫైర్. సో ఇది హౌజెస్. అండ్ ఇక్కడైతే పూల్ కూడా ఉంది. ఇంకా సమ్మర్లో వస్తే ఇంకా పిల్లలు పెద్దవాళ్ళందరూ ఈ పూల్లో ఎంజాయ్ చేస్తారు. మస్తు క్యూట్గా ఉన్నాయి. అండ్ పక్కనే ఒక పెద్ద థీమ్ పార్క్ అయితే ఉంది, సున్చాన్ థీమ్ పార్క్. ఇక్కడైతే క్యూట్ బొమ్మలు అండ్ కొన్ని మ్యూజియంస్ అలా అయితే ఉన్నాయి. అండ్ మేము అలా లోపలికి వెళ్ళి సరదాగా ఫొటోస్, వీడియోస్ అండ్ ఇక్కడ అయితే చిన్నపిల్లల లెక్క మారిపోయి చిన్నపిల్లలకైతే ఎంజాయ్ చేస్తున్నాము. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అప్పుడప్పుడు ఇలాంటి బ్రేక్ కంపల్సరీ తీసుకోవాలి. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ చెప్పులు ఇక్కడే వదిలేసి అయితే లోపలికి వెళ్ళాలి. ఇదంతా కిడ్స్ జోను. అండ్ పిల్లలతో వస్తే ఇక్కడ వదిలిపెట్టేస్తే వాళ్ళు మంచిగా ఆడుకుంటారు. అండ్ ఇప్పుడైతే ఇలాంటివి హైదరాబాద్లో చాలానే వచ్చాయి. సో ఇదైతే జంపింగ్ జపాంగ్. సో ఇది అనిపించగానే మనం జంప్ చేస్తూనే ఉన్నాము. నిజంగా ఈ ప్లేస్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. కాసేపు మనం పిల్లల్లాగా మారిపోయి అయితే ఎంజాయ్ చేశాను నేనైతే. వర్త్ ఇట్. సో నెక్స్ట్ అయితే మేము ఒక స్కూల్ ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాము, కొరియన్ ట్రెడిషనల్ హై స్కూల్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడైతే మాకు ఒక యూనిఫామ్ అయితే ఇచ్చారు. సో అందరం అయితే ఇక్కడ యూనిఫామ్ అయితే వేసుకుంటున్నాము. అండ్ ఇదంతా ఒక క్లాస్ రూమ్. సో ఇక్కడైతే మాకు మా గైడ్ అయితే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఒక స్కూల్ ఎక్స్పీరియన్స్ నిజంగా అలానే ఉంది. అటెండెన్స్ తీసుకుంటున్నారు. బాగుంది ఎక్స్పీరియన్స్. మేము అందరం యూనిఫామ్ వేసుకొని కూర్చున్నాం. నేను K-డ్రామాస్ చూసేటప్పుడు ఇలాంటి కొరియన్ యూనిఫామ్ కూడా చూశాను K-డ్రామాస్లో. సో ఇవాళ అయితే ఆ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాను కూడా. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. సో ఇక్కడ అందరం కలిసి గ్రూప్ ఫొటోస్ అండ్ ఫొటోస్ అయితే దిగుతున్నాము. సెల్ఫ్ ఫోటో బూత్ అయితే ఉంది. సో ఇక్కడంతా మనకు ఫోటో ప్రింట్ అయితే వచ్చేస్తుంది. దాంతోపాటు మాకు అందరికీ 40,000 కొరియన్ వాన్స్ వాచర్ ఇచ్చారు. సో మేము అందరం గిఫ్ట్స్ తీసుకోవాలి ఆ 40,000 వర్త్. సో ఇదంతా ఫ్రీ. సో మాకు కొన్ని గిఫ్ట్స్ కూడా వచ్చాయి ఈ ట్రిప్లో. సో ఇక్కడైతే నూరుకి ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు. అంటే కొరియన్ మక్కోలి ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అంటే కళ్ళు లెక్కనే ఉంటుంది. సో అది ఎలా తయారు చేయాలో ఇవాళ మనకు నేర్పిస్తారనమాట. సో ఇక్కడైతే అన్నీ ఉన్నాయి. ఇక్కడ
ఇక్కడ ఏ ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నా కానీ ఒక పర్టికులర్ ఒక యూనిఫామ్, ఒక డ్రెస్ కోడ్ లాంటిది అయితే ఉంది. సో ఇదైతే యాప్రాన్, కుకింగ్ యాప్రాన్. సో మాకైతే ఈ యాప్రాన్ అయితే ఇచ్చారు. నిజంగా ఇదైతే కొంచెం ట్రెడిషనల్ యాప్రాన్, చాలా బాగుంది చూడడానికి, డ్రెస్ లాగానే ఉంది. అదే కాకుండా మనకు ఒక టోపీ కూడా ఇచ్చారు, మనం ఈ టోపీ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కళ్ళు ఎలా తయారు చేయడమో నేర్చుకోబోతున్నాము. అంటే కొరియాలో మక్కోలి చాలా ఫేమస్. ఒకసారి అనుకోకుండా నేను ట్రై చేశాను, అది సేమ్ కళ్ళు లెక్కనే అనిపించింది. సో ఇప్పుడు మనం అది ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం. Welcome to Suncheon. థ్యాంక్ యూ. 특히 이곳은 하루에 ఇక్కడ ఈ మాస్టర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి ఎలా చేయాలి అని ప్రాసెస్ మొత్తము. తిను వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్. సో ఇతనికి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి ఈ మక్కోలి మేకింగ్ లో. especially this area Suncheon is well known as fermentation, and also you guys are so welcome to actually feel and get to stay in this place. 장갑인데 한쪽만 원핸드 한쪽만 끼고 ఈ కొరియన్ ఆల్కహాల్ చేయడం ఇంత ఈజీయా, అది కూడా మక్కోలి. ఫస్ట్ అయితే మనకి ఒక స్టీమ్డ్ రైస్ అయితే ఇచ్చారు. సో ఈ స్టీమ్డ్ రైస్ ఈ పెద్ద గిన్నెలో వేసి మొత్తం కుల్ల అయితే చేయాలి. అండ్ ఇందులోనే ఆ నూరిక్ వేయాలి. ఆ నూరిక్ అంటే ఏంటి అంటే ఫర్మెంటెడ్ ఈస్ట్. ఆ ఈస్ట్ కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. అండ్ దాంతోపాటు ఒక 3 లీటర్స్ ఆఫ్ వాటర్ కూడా ఇందులో పోయాలి. సో ఇక్కడ మనకు వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. సో అందరం కలిసి అయితే మేము పోస్తున్నాము. ప్రతి టీమ్కి 4 మెంబర్స్ అయితే ఇచ్చారు. సో 4 మెంబర్స్ కలిసి ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. సో నిజంగా బాగుంది. ఇది కొరియన్ ట్రెడిషనల్ డ్రింక్ కాబట్టి రైస్ అండ్ ఈస్ట్తో అయితే చేస్తున్నారు. ఇంకా వేరే కంట్రీస్లో అయితే గ్రేప్స్, ఇంకా బార్లీ, ఇంకా వేరే వేరే ఐటమ్స్తో అయితే చేస్తారు ఆల్కహాల్. ఇలా మనం చేసిన దాన్ని ఒక 1 మంత్ అలా ఫర్మెంట్ చేసి ఫిల్టర్ చేసుకొని తాగాలి. అప్పుడు మనకి రియల్ ఆల్కహాల్ టేస్ట్ అయితే వస్తుంది. సో మనకు 15 to 16% ఉంటుంది అంట ఆల్కహాల్ పర్సెంటేజ్ అందులో. నా లైఫ్ లోనే అనుకోలేదు ఎప్పుడు ఇలా కొరియన్ మక్కోలి నేను తయారు చేస్తాను అని. బట్ బాగుంది ఎక్స్పీరియన్స్. For the rice part, you can just throw it away. And for the liquid, that's what we call makgeolli. ఎవరి బాటిల్కి వాళ్ళ నేమ్ అయితే రాయాలి. ఇక మేము చేసిన బాటిల్స్ ఇంకా మేమైతే ఇంటికి తీసుకెళ్ళొచ్చు. సో ఇంటికి తీసుకెళ్ళాక ఒక 13 days ఇలానే ఫర్మెంట్ చేసి తర్వాత ఫిల్టర్ చేసి ఈ లిక్విడ్ తాగొచ్చు అంట. I got the first place in the Korean most delicious liquor. వావ్, కంగ్రాట్యులేషన్స్. It takes 6 months to make it, and also the alcohol degrees is about 15 degrees. Fig makgeolli, ఫిగ్స్. and this is actually from 2020 to 2026. వావ్, ఓకే. ఫస్ట్ ప్లేస్ పింక్ కలర్. ఇప్పుడు మమ్మల్ని టేస్ట్ చేయమంటున్నారు. సో ఇక్కడ చూడండి మాకు స్నాక్స్ అయితే పెట్టారు. ఇక్కడ ఈ మాస్టర్ అయితే మా అందరితో ఈ కొరియన్ ట్రెడిషనల్ మక్కోలి అయితే ట్రై చేపిస్తున్నారు. సో అందరూ ట్రై చేస్తున్నారు. సో ఇంకా నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. సో ఇలా పోసేటప్పుడు మాత్రం అస్సలు మనం వద్దనొద్దు, రూడ్ బిహేవియర్ అంట. సో కొంచెమైనా టేస్ట్ చేయాలి. సో మనం కూడా టేస్ట్ చేయబోతున్నాము ఈ కొరియన్ మక్కోలి, కొరియన్ ట్రెడిషనల్ కళ్ళు. ముందు బాబులం మేము మందు బాబులం, ముందు కొడితే మాకు మేమే మహారాజులు. కళ్ళు లెక్క మా డాడీ చిన్నవాడు కళ్ళు తాగుతున్నాడు. కళ్ళు లెక్క కొంచెం కొంచెం కొంచెం. It is strong. It tastes like there is alcohol, but more like rice juice. Rice juice. Yeah, no. Really? ఇది చాలా ఫేమస్. ఫిగ్స్తో వేసింది కదా. 6th చేసిన ఫస్ట్ ప్లేస్ వచ్చింది. Let's go. కొంచెం వెనకేసుకో. Yeah, wow. ఏ Oh, this is really good. This is good. Really good. comparing to Cheongju. This one. This one. Yeah, This one. this is good. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో తాగిపిస్తున్నారు ఫ్రెండ్స్. అందరం ట్రై చేస్తున్నాం. నేను తప్ప. కొంచెం You should try the rice cake. You love it. It's so good. రైస్ కేక్. It doesn't taste like rice cake. It's really good. Too good. It is sweet. Yeah.
బాగుంది, చాలా బాగుంది. అయితే మేము 3 రకాల మకోలీ అయితే ట్రై చేసాము. అన్నిటికన్నా నాకు లాస్ట్ పర్పుల్ కలర్ చాలా బాగా నచ్చింది, పింక్ కలర్. దట్స్ రియల్లీ గుడ్. మా ఆయనతో కూడా కొంచెం ట్రై చేయించాను. గలీజ్గా ఉంది. మాకు గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఇంతకుముందుకు షాపింగ్ కూపన్ ఇచ్చారు 40,000 కొరియన్ వన్. సో ఇదొకటి అండ్ టమ్లర్ అండ్ ఇవి తనవి గిఫ్ట్లు మనకి. ఈయన మా గైడ్. I searched సో మమ్మల్ని 2 రోజుల నుంచి నేనే భరిస్తున్నాడు. వెనక తన ఫోటోగ్రాఫర్, ఇద్దరున్నారు ఫోటోగ్రాఫర్. Anyway, we're gonna take 10 minutes from now. ఇప్పుడు మమ్మల్ని అయితే రెస్టారెంట్కి తీసుకెళ్తున్నారు లంచ్కి. లక్కీగా వెజిటేరియన్ ఏదో రూట్స్తో చేసిన డిష్ అంట. దుదుక్ అంట. దుదుక్ రూట్స్ నుంచి. ఎక్కడో ఉన్నాం ఫ్రెండ్స్, కొండలలో కుప్పలలో ఉన్నాము. అండ్ ఇక్కడికి రావాలంటే మళ్ళీ లొకేషన్కి కార్ ఉంటేనే రాగలుగుతాము, లేకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా అంటే చాలా కష్టము. ఎందుకంటే అంత ఐసోలేటెడ్ ప్లేస్లో ఉన్నాం మేము. ఇప్పుడు మేము ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. దిస్ స్మెల్ అండ్ స్మెల్ అయితే చాలా బాగుంది బయట నుంచి. ఇక్కడ ఎయిర్లతో తయారు చేసిన ఫుడ్ ఉంటుందంట. లెట్స్ ట్రై లంచ్ ఇవాళ. ఇవన్నీ రెడీగా పెట్టేసి ఆల్రెడీ. ఎక్కడికి వెళ్ళినా మనకి సలాడ్. థ్యాంక్ యూ. ఇట్స్ వెజిటేరియన్. ఐ నో దట్స్ ఇట్. ఇది మిర్చి, సీవీడ్, గార్లిక్, సమ్ జంక్ పేస్ట్, మష్రూమ్, గ్రీన్ 시금치 맞나? 김치 same. స్పినాచ్, 시금치 이거 뭐? Oh different. Okay. bean, And egg this corn one? jelly, Corn jelly. egg corn jelly with Cucumber? cucumber and capsicum. Yeah. And this is fruit water. ఇవన్నీ సైడ్ డిషెస్. We are waiting for the main dish. And ఆకులు, పచ్చిమిర్చి, ఆకులు? ఆకులు. It's always there. Pork. సో ఇది పోర్క్. సో మేము ఇది తినట్లేదు, కానీ దీని పక్కన ఉన్న సైడ్ డిషెస్ మొత్తం వెజ్జే. సో వీఆర్ గోయింగ్ టు ఈట్ దోస్ సైడ్ డిషెస్. అట్లా ఉంటుంది మనతో. సో అందరం కలిసి వచ్చాం కదా అని చెప్పి. సో ఓన్లీ మష్రూమ్స్ ఆనియన్స్తో చేసి ఇచ్చారు మాకు. ఇదంతా వెజ్. సో ఈ పార్ట్ మేము తినబోతున్నాం. ఇదంతా మా ఫ్రెండ్స్ తింటారు. ఈ దెదోక్ అనేది ఒక రూట్స్తో చేస్తారు. ఇందులో మనకు మీట్ యాడ్ చేస్తారు అండ్ వెజ్ కూడా యాడ్ చేస్తారు. సో మాకు పక్కన అయితే వెజ్ అయితే యాడ్ చేసి మరి ఇచ్చారు. నిజంగా టేస్ట్ నిజంగా డిఫరెంట్గా ఉంది, బాగుంది. తిను. ఏర్లు బాగుంది. ఫైనల్గా అయితే లంచ్ తినేసాము. అండ్ ఇక్కడ చూడండి, కొండ పక్కనే ఉంది, పెద్ద కొండ ఉంది. దీని పక్కనే ఉన్నాయి రెస్టారెంట్స్. ఇవన్నీ రెస్టారెంట్సే. ఇక్కడ కూడా ఉన్నాయి గోచుజాంగ్. మాకు కూడా ఉంది ఫ్రెండ్స్, మాది కూడా ఉంది. ఈ ఏరియా మొత్తం గోచుజాంగే ఫేమస్. ఎక్కడ చూసినా మనకి ఇవి బాగా కనిపిస్తున్నాయి. సో ట్రెడిషనల్ గోచుజాంగ్ ఇక్కడే దొరుకుతుంది. వా, ఈ ఏరియా కూడా భలే ఉంది అసలు, కొండ పక్కనే. మేము ఇంకో యాక్టివిటీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఫుడ్ స్పా. మనకి ఫుడ్ స్పా ఇలాంటి స్పా ఎక్కడ ఉండదంట. సో ఇక్కడే ఉంటుందంట. ఇది చాలా స్పెషల్. సో లోపలికి ఏమైనా డ్రింక్స్ ఏవి ఎలో లేవు. లోపలికి రాగానే వో చేపలు, చిన్న చేపలు. అండ్ ఇక్కడ స్పా, హీలింగ్ స్పా. అండ్ యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు. ఐ థింక్ ఇది ఈ స్పా. వాచ్ అండ్ వీళ్ళందరూ మనోలే. గైస్ ఇప్పుడు ఏంటి అంటే మేము
ఫుడ్ స్పా ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వచ్చాము. రెండు చూపిస్తాను. ఇది దీంట్లో సాల్ట్ వేసారు. సో ఇప్పుడు మనం ఇందులో కాళ్ళు పెట్టుకొని కూర్చోవాలి. సో మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మన కళ్ళు తెల్లగా అవుతాయి అనమాట. Once you fill the water and అండ్ ఇదంతా నిండాక ఇందులో నుంచి ఒక బ్లాక్ది కూడా వేశారు. అందులో నుంచి ఏమో బయటకి అయితే వస్తుంది పురుగుడు. ఇందులో కలర్ 30 మినిట్స్ ఇలానే కూర్చోవాలి. కలర్ చేంజ్ అవుతే చేంజ్ అయిన కలర్ బట్టి మీకు ఏదో ఒకటి డిసైడ్ ఉన్నాడు. కలర్ మారిందనుకో మనకి ఏదో ఒకటి ఉన్నట్టు, అది జస్ట్ మిత్ లాగా. సో స్పా ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయింది. సో అర్ధగంట సేపు అయితే దాంట్లో కూర్చోవాలి. సో అలానే కాళ్ళు పెట్టి కూర్చున్నాం. ఫైనల్గా బ్లాక్ కలర్ వచ్చింది. అది చాలామందికి బ్లాక్ కలర్ వచ్చింది, జస్ట్ ర్యాండమ్ మెత్తది. కానీ అలా కూర్చున్న నాలాంటి వాళ్ళకి మాత్రం అస్సలు సెట్ అవ్వదు. ఎందుకంటే 30 మినిట్స్ ఏం పని చేయకుండా అలానే కూర్చోవాలి అంటే చాలా కష్టము. అస్సలు కదిలించకూడదు కాలు. నేను మాత్రం 10 సార్లు కదిలించాను. కరెక్ట్ ఎగ్జాక్ట్ రిజల్ట్ అయితే రాలేదు. నెక్స్ట్ మనం ఎక్కడికి వచ్చాము అంటే కేవ్ దగ్గరికి వచ్చాము. రండి. ఇండియాలో అయితే నేను బయటకు వెళ్ళినప్పుడు వెళ్ళా ఒక కేవ్. ఇట్లా గుహలలో ఏముందో తెలుసుకోవడం ఇష్టం కదా నీకు? వావ్, వాట్ ఏ నాట్. ఇంకా లేడీస్ అందరం కలిసి ఒక రీల్ అయితే చేసాము. అది ఎలా వచ్చిందో నా ఇన్స్టాగ్రామ్లో చూడాల్సిందే. మీరైతే వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ కూడా వెంటనే ఫాలో చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. I just had to let you know you're